హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాం. మనం చూశారు కదా ఎంత వాటర్ ఉన్నాయో. స్లోగా ఇంజన్ ద్వారా తొలగిస్తున్నారు. చూడండి, చాలా వరకు తగ్గినాయి. కానీ ఏంటంటే కొంచెం నేల తడిగా ఉంది. చూస్తున్నారు కదా మీరు కూడా. కొంచెం చోట ఎండినట్టే అనిపిస్తుంది. బట్ ఏంటంటే వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది. చూడండి, స్పీడ్గా లాగేస్తున్నారు వాటర్ని. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు అయితే చాలా వరకు ఈ కడ్డీలు మొత్తం మునిగిపోయాయి అసలు. చూడండి, ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. వాటర్ కూడా తగ్గిపోయాయి. ఒక 2 డేస్లో టోటల్గా కంప్లీట్ అయిపోద్ది. చూడండి, ఐరన్ మొత్తం రష్గా కనిపిస్తుంది. పోయినసారి చూసినప్పుడు అయితే అసలు ఫుల్గా ఉన్నాయి. సర్లే చూసి తీద్దామని వీడియో ఇలా వచ్చాం. అక్కడ లాస్ట్లో ఉంది కదా, చాలా హైట్ వరకు వచ్చేసింది అసలు. చూస్తున్నారు కదా, అక్కడ లాస్ట్లో ట్రాక్టర్స్ ఉన్నాయి, కనిపిస్తుందా? అక్కడ నుంచి చాలా పెద్ద మోటార్స్ నుంచి వాటర్ లాగుతున్నారు. పెద్ద మిషన్స్ ఉన్నాయి అక్కడ. వాటర్ పైప్ లైన్వి బయటికి తీయడానికి వాటర్. ఈజీగా ఒక 2-3 డేస్ అన్నారు. చాలా వరకు స్పీడ్గా లాగేస్తున్నారు అసలు. నాన్ స్టాప్గా 24 అవర్స్ లాగుతున్నారు. చూస్తున్నారుగా. ఈ వీడియో మీకు ఏ పాయింట్లో నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు వాటర్. ఒక 10 to 15 డేస్ నుంచి చేస్తున్నారంట నాన్ స్టాప్గా, ఎక్కువ తెప్పించి. చూడండి, ఒకసారి చూద్దాం ఈ సైడ్ వచ్చి. దాని బ్యాక్ సైడ్ ఉంది కదా, కడ్డీల్ బ్యాక్ సైడ్, అది వచ్చేసి హైకోర్ట్ అండి. దాని పక్కనే ఐకానిక్ టవర్. ఇది చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టింది. ఇది సగంలో ఆగింది కదా. ఇంతకుముందైతే టోటల్ పైన గట్టు ఉంది కదా, బ్లూ కలర్ కనిపిస్తుంది. దాని స్టార్టింగ్ వరకు ఉండేవి వాటర్. అయితే వర్క్ తొందరగా అవ్వాలని స్పీడ్గా చేశారు. చూడండి, నాన్ స్టాప్గా లాగుతున్నారు వాటర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఐకానిక్ టవర్స్ వీడియో లాస్ట్ వరకు చూశారంటే ఎంతో కొంత నచ్చుతుందని అనుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.